సో ఇవాళ మేము టమాటా రైస్ చేసుకుంటున్నాము. సో దీనికి మనకు కావాల్సింది టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ ఎక్స్ట్రా వెజ్జీస్ అన్నీ కూడా డిపెండ్స్. సో మనం పొటాటో వేసుకోవచ్చు. సో ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. ముందుగా మనం పొటాటోని ఫ్రై చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, అలానే వీటితో పాటు మనం గసగసాలు, షాజీరా కానీ జీలకర్ర కానీ, దీంతోపాటు మసాలా సామాన్లు, దాల్చిన చెక్క, పువ్వు, లవంగాలు, యాలక్కాయలు ఇవి కూడా వేసుకొని మనం ఫ్రై చేయాలి. సో పచ్చిమిర్చి మనం ముందే ఎందుకు ఫ్రై చేస్తున్నాము అంటే మనకి ఆ చిల్లీనెస్, ఆ కారం అనేది పోతుంది. సో మనం రైస్లో కూడా తింటే సూపర్గా ఉంటుంది అసలు. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, ఈ రకంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం టమాటో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ వండేసుకున్న రైస్ వేసుకోవాలి. ఇందులో కొంచెం కారం, అలానే ఉప్పు, అలానే గరం మసాలా, చివరిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ రకంగా మళ్ళీ ఫ్రై చేసుకుని రైస్లో కలుపుకోవచ్చు. మన టమాటో రైస్ రెడీ. సో లాస్ట్లో కొత్తిమీర, ఇందులోకి మనం మళ్ళీ రైతా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అలా ఏమీ అక్కర్లేకుండా కూడా ఉత్తినే కూడా సూపర్గా ఉంటుంది. సో ఈజీ ఫర్ రైస్ ఐటమ్ అండ్ డిన్నర్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు మనం. సో మీరు కనుక ట్రై చేస్తే కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చింది.